ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు గారి సాహిత్యం పత్రికా రచనలను చదివేటప్పుడు నాకు మౌన కుతంత్రం అనే పదబంధం ఎదురైంది. ఆ పదం నన్ను ఎంతగానో ఆకర్షించింది. దాని గురించి ఆలోచించినప్పుడు నా మనసులో ఎన్నెన్నో ఆలోచనలు గిలకొట్టినట్టు అవుతుంది. తాజాగా సాక్షి పత్రిక సంపాదకుడు వర్గల్లి మురళి గారు రాసిన జనతంత్రం అనే కాలంకు వినియోగించిన శీర్షిక ఇదొక నిశ్శబ్ద విధ్వంసం అనే పదం నన్ను బాగా ఆకట్టుకుంది. గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విధ్వంసానికి ఈ పదబంధం చక్కగా ఉపయోగపడుతుంది. విద్యారంగంలో జరుగుతున్న విధ్వంసం గురించి మురళి గారు ప్రధానంగా ప్రస్తావించారు. చంద్రబాబు ప్రభుత్వానికి విధ్వంసమే ప్రధాన లక్ష్యం, అందువల్లనే అనేక అవకతవకల నిర్ణయాలు తీసుకుంటున్నది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాపచుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్లో విద్యార్థుల వసతి వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది. ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు, కూటమి ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అందచేయటం ఈ ప్రభుత్వం ఫిలాసఫీ కాదు, అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కారు దాడిని ప్రారంభించింది. నిశ్శబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది. ఇది ఆలోచనాపరులకు అర్థమవుతుంది. ఈ నిశ్శబ్ద విధ్వంసం ఇదొక్కటే కాదు, పోలవరాన్ని బీజేపీ టీడీపీ కలిసి లోపభూయిష్టంగా నిర్మించాయి. అమరావతి ఊబిలో రాజధాని నిర్మాణం అంటూ హడావిడి చేశాయి. రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో 70% భూమి నిర్మాణాలకు అనుకూలం కాదని ఐఐటి మద్రాసు నిపుణులు హెచ్చరించిన విషయాన్ని చీకటి మీడియా కప్పిపుచ్చుతోంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బాబు ప్రభుత్వం నిర్ణయంలో డొల్లతనం బట్టబయలైంది. వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాజధాని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొండవీటి వాగు ఉప్పొంగటంతో హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి నీటిలో నిండిపోయింది. ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు, పలు నివాస భవనాలు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ మండలం లాం గ్రామం వద్ద అమరావతి గుంటూరు ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు పొంగటంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అయ్యన్న వాగు, పాలవాగు కూడా పొంగి పొర్లుతున్నాయి. సాక్షాత్తు హైకోర్టు భవనానికే దిక్కు లేదు. 100 కోట్లు వెచ్చించి కూడా హైకోర్టు తాత్కాలిక భవనాన్ని టీడీపీ హయాంలో ఎంత నాసిరకంగా నిర్మించారో తాజాగా ప్రత్యక్షంగా వెల్లడైంది. శనివారం కురిసిన వర్షానికి హైకోర్టులో పలు కోర్టు హాళ్ల వద్ద భారీగా నీరు చేరింది. అన్ని ఫ్లోర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లే మార్గం లేక నీరంతా అక్కడే నిలిచిపోయింది. కారిడార్లలో కూడా నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో కోర్టు సిబ్బంది నీటిని మోటార్లతో తోడి బయటకు పంపేందుకు శ్రమించారు. ఇక హైకోర్టు ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర న్యాయవాద మండలి బార్ కౌన్సిల్లో పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. వర్షానికి బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఫాల్స్ సీలింగ్ ఊడిపడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సీలింగ్ పైనుండి నీరు వరదల లోపలికి చొచ్చుకొచ్చింది. దీంతో పైళ్లన్నీ తడిసిపోవడంతో భద్రపరిచేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుర్చీలను, టేబుళ్లను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిపై ఫైళ్లను ఉంచారు. కొత్త న్యాయవాదుల నమోదు కార్యక్రమం కూడా ఉండటంతో అవస్థపడ్డారు. హైకోర్టులో చిన్న వర్షానికే నీరు నిలిచిపోవటం, కోర్టు హాలులో నీళ్లు లీక్ కావటం సాధారణంగా మారిపోయింది. గతంలో న్యాయమూర్తులు విధి నిర్వహణలో ఉండగానే కొన్ని చోట్ల ఫాల్స్ సీలింగ్లు పౌడిపడ్డాయి. అదృష్టవశాత్తు సెలవుదీనం కావడంతో అటు న్యాయమూర్తులు ఇటు న్యాయవాదులు ఇబ్బందులు తప్పాయి. ఇంతకంటే చంద్రబాబు రాష్ట్రాన్ని నిశ్శబ్దంగా విధ్వంసం చేస్తున్నారనటానికి సాక్ష్యం ఇంకేం కావాలి? ప్రభుత్వ శాఖలను కంప్యూటరీకరించడం సాధించిన పెద్ద విజయమని చంద్రబాబు హయాంలోనే ఈ సేవలు కేంద్రాలు ప్రారంభించారు. బిల్లులు చెల్లింపు సర్టిఫికెట్లు ఆన్లైన్లో తీసుకోవడం ఇప్పుడే మొదలైంది. తరువాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇది ప్రారంభమైంది.
ఇవన్నీ నిజమే, దాన్ని ఎవరు కాదనరు. కానీ అసలు ఏం జరుగుతుంది? బాబు చేస్తున్న బ్లండర్ మిస్టేక్స్ గురించి, వాటి గురించి రాయకుండా కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయి 30 సంవత్సరాలు అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక వార్తలు ప్రచురించాయి. ఎందుకో ప్రత్యేక సంచికలు, ఎడిటోరియల్స్ ప్రచురించలేదు. అంతవరకు ప్రజలను బతికించాయి. నవశకానికి నాడు నాంది అట, ఇప్పుడు పతన శకనానికి పరాకాష్ట అని ప్రజలు తిట్టుకుంటున్నారు. ఊపిలో అమరావతి నిర్మాణం ఏమిటి? పోలవరాన్ని లోపభూయిష్టంగా నిర్మించడం ఏమిటి? ఈ విజనరీ ముఖ్యమంత్రి నిర్మించిన ఏదైనా, చేసిన పని ఏదైనా సజావుగా ఉందా, సక్రమంగా ఉందా? విద్యా సంస్కరణలను నిశ్శబ్దంగా విధ్వంసం చేయటం ఏమిటి అని తమను తామే ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారితో చర్చించుకుంటున్నారు. ఆయన ఈ కంప్యూటరీకరణ చేపట్టిన మాట నిజమే. ఆన్లైన్లో సర్టిఫికెట్లు తీసుకోవటం అప్పుడే మొదలైంది, తర్వాత దేశంలోనే మొదలైన మాట కూడా నిజమే. ఈ సంస్కరణలు ప్రవేశపెట్టిన చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందించాలి. అయినా ఆయన జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఎన్టీఆర్ ఆశించిన రీతిలో ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్ళలేకపోయారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన జానారెడ్డి మాదిరిగా కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి మాదిరిగా కానీ సంస్కరణలు చేపట్టలేకపోయారు. రెవెన్యూ వ్యవస్థలోనూ పాలనా వ్యవస్థలోనూ అవినీతిని రూపుమాపలేకపోయారు. నిజానికి అవినీతిని పెంచి పోషించారు. ఇక ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ విమానాశ్రయం ఓఆర్ వంటి ఏర్పాటులో తనకు లేని గొప్పతనాన్ని మీడియా సహాయంతో తనకు తాను ఆపాదించుకుంటున్నారు. పచ్చ మీడియా తప్ప మరే సమాచార మార్గం లేని గ్రామీణ యువత ఈ ప్రచారాన్ని పిచ్చిగా విశ్వసించారు. అది చంద్రబాబుకు బాగా కలిసి వచ్చింది. కేంద్రంలో బాగా పలుకుబడి ఉందని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయారు. ప్రత్యేక ప్యాకేజీ తేలేదు. విశాఖ రైల్వే జోన్ తేలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ తేలేదు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలంగా సీఎంగా పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు రికార్డు సృష్టించడం మాట నిజమే. 1990 తర్వాత మళ్ళీ 1999, 2014, 2024లోనూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన ఇటీవల ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి 4వసారి పాలనా పగ్గాలు చేపట్టారు. అది కూడా నిజమే. ఇవన్నీ అక్షర సత్యాలు. అయితే సమాంతరంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన నిశ్శబ్ద విధ్వంసాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. హిస్టరీ ఈజ్ ఎ హార్ష్ జడ్జ్ మిస్టర్ చంద్రబాబు గారు. అది ఎవరిని వదిలిపెట్టబోదు, చంద్రబాబు గారిని అసలే వదిలిపెట్టదు. ఈ విషయాన్ని గుర్తించి చరిత్రను సృష్టించే విధంగా, గత చరిత్రను మార్చి రాసే విధంగా తన చరిత్రను తానే పట్టించి పక్కున నవ్వింది ధరణంట గారు. చంద్రబాబు గారు గత చరిత్రను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆయన చరిత్రను చూసి ఆయనే సిగ్గుపడే పరిస్థితి ఉన్నది. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును అంధకార బంధురంగా చేయొద్దని మాత్రమే చంద్రబాబును మనం ఈ సందర్భంగా మనవి చేసుకోవాలి.